फुटबॉल है, उसको भी खींच लेगा। చెప్పి కిష్టాన్న కూడా పెడుతున్నా ఒకటి నీళ్ళ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు మా మండల అధ్యక్షుడు నాలి కృష్ణ, అట్లాగే గ్రామాధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనంలో విశేష స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రజలకు అందరికి కూడా అర్థమైపోయింది, ఈ పేదవాళ్ళందరికీ కూడా ఉపయోగపడే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, అట్లాగే ఈ పేదవాళ్ళ అందరికీ కూడా పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎంబీబీఎస్ ఇది చదువుకోవడానికి కూడా ఈ కాలేజీలు, ఇన్ని కాలేజీలు రాష్ట్రంలో ఒకేసారి కట్టడం, వాటిల్లో 5 కాలేజీలు ప్రస్తుతానికి రన్నింగ్లో ఉంటాం. మిగతా 10 కాలేజీలు ఎవరో వాళ్ళ చుట్టాలకి కట్టబెట్టడానికి చేస్తున్న ఈ ప్రయత్నం, ఇదంతా కూడా జనంలో ఒక విధమైన మంచి స్పందన. అందరూ కూడా వాలంటరీగా ముందుకొచ్చి ఈ కోటి సంతకాల కార్యక్రమానికి, కోటి కాదు కోటికి మించే సంతకాలు అయ్యేటట్టున్నాయి. ఇవాళ మన రాష్ట్రంలో మంచి స్పందన ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రైవేటైజేషన్ పీపీపీ విధానాన్ని మానుకోవాలని, ప్రభుత్వ పరంగానే దీన్ని టేకప్ చేయాలని, లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇవాళ మీరు నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. దాంట్లో ఒక్క 5,000 కోట్లు పెడితే బ్రహ్మాండంగా ఈ కాలేజీలన్నీ కూడా రన్నింగ్లోకి వస్తాయి. అందరూ కూడా పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎక్కడో ఇవాళ ఉదాహరణకి ఎక్కడో మాచర్లలో ఒక యాక్సిడెంట్ అయ్యి అత్యవసరంగా పెద్ద హాస్పిటల్ కావాలంటే మాచర్ల నుంచి గుంటూరు జీజీహెచ్కు వచ్చే వరకు ఎక్కడ కూడా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఇవన్నీ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు గురిజాల ప్రాంతంలో ఆ ప్రాంతంలో హాస్పిటల్ పెట్టారు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దాన్ని కూడా ఇవాళ పీపీపీ పద్ధతులు ప్రైవేట్ వాళ్ళకి అంటగట్టే కార్యక్రమాన్ని చేపడుతుంది ప్రస్తుత ప్రభుత్వం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలేజీలన్నింటినీ కూడా, ఈ ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ కూడా ప్రభుత్వ పరంగానే చేయాలని మా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా వేడుకుంటున్నాం. తప్పనిసరిగా ఇవి పీపీపీ పద్ధతులు ప్రైవేటు వాళ్ళకి అంట కట్టొద్దని మేము కోరుకుంటున్నాం.